6 ఖాళీలు ఉన్నాయి. అది కూడా పూర్తి చేసుకోలేడు. కనీసం రాష్ట్రానికి హోంమంత్రి లేడు, విద్యాశాఖ మంత్రి లేడు, సంక్షేమ శాఖ మంత్రి లేడు. అవి కూడా నియమించుకోలేని అసమర్థుడు. ఈయననట పెద్ద పెద్ద మాటలు. కేసీఆర్ను మాయం చేస్తా అంటాడు, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటాడు. తెల్లారి లేస్తే కేసీఆర్ జపం చేయని రోజు ఉండదు, కేసీఆర్ జపం చేయని రోజు ఉండదు. నోరు ఇప్పితే నోరు తెరిస్తే కేసీఆర్ తప్ప ఇంకోటి యాదికి రాదు. నిద్రలో కూడా కేసీఆర్ యాదికి వస్తాడు, అది కూడా పక్కా. వాస్తవం ఏంటంటే నిజంగా చెప్తున్నా, ఇది మీకు తెలుసు, నాకు తెలుసు, రేవంత్ రెడ్డి కూడా తెలుసు. వాస్తవం ఏంటంటే నిజానికి రేవంత్ రెడ్డి గారు కూడా ఎలక్షన్లకు ముందు, అసెంబ్లీ ఎలక్షన్ల ముందు వాళ్ళ దగ్గర దోస్తులకు చాలామందికి చెప్పుకున్నాడు, ఈసారి మనం గెలుస్తలేము, మనకు 40 సీట్ల దాకా వస్తాయి, ఈసారి ప్రతిపక్షంలో ఉండాలి, గట్టిగా కొట్లాడాలి, కేసీఆర్ ఉన్న రోజులు మనం గెలవం, అటెన్గా చూసుకుందాం వచ్చే 5 ఏళ్ళకని చెప్పుకున్నాడు అందరికీ. కానీ ప్రజలు అడిమారి గుడ్డి దెబ్బలిగా తలిగింది, అట్లా లక్కీ లాటరీ తలిగింది. ఎందుకు నమ్మిండ్రు? ఏం నమ్మిండ్రు? ₹1,00,000 కేసీఆర్ ఆడపిల్ల పెళ్ళికి ఇస్తుంటే ఏం చెప్పిండు ఈయన? కేసీఆర్ గారు ఇచ్చే 1,00,000 పెళ్ళి అయిపోయినాక వస్తుంది, పెళ్ళి అయిపోయి పిల్లలు పుట్టేటప్పుడు వస్తుంది. మీరు ఇట్లా లగ్నపత్రిక పెట్టుకోగానే ₹1,00,000తో పాటు తులం బంగారం ఇస్తా అని చెప్పి ఆడపిల్లల మనసు కొల్లగొట్టిండు. అట్లే రైతులకేం చెప్పిండు? రైతన్నలందరికీ కేసీఆర్ బిచ్చమేసినట్టు 10,000 ఇస్తుండు, నేను 15,000 ఇస్తా. కేసీఆర్ ₹1,00,000 మాఫ్ చేసిండు, నేను 2,00,000 మాఫ్ చేస్తా. కేసీఆర్ మాఫ్ చేయంగా మొత్తం లాభపడ్డోళ్ళు కూడా అర్జెంటుగా బ్యాంకు గురుకుండ్రి, ఊరికి మీరు 2,00,000 తెచ్చుకోండి, నేను వస్తూనే ఉన్నా, రాగానే ఎంబడే డిసెంబర్ 9 నాడు సంతకం పెట్టి రుణం మొత్తం మాఫ్ చేస్తా అన్నాడు. ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి ఒక 450 రోజుల దాకా అవుతా ఉంది. 450 మంది రైతులు రోజుకొక్కరు చొప్పున చచ్చిపోయారు ఈరోజు వరకు ఆత్మహత్య చేసుకొని. మనం ఆలోచించాలి మరి. కేసీఆర్ ప్రభుత్వంలోనేమో ఈ పరిస్థితి లేకుండే. కేసీఆర్ ప్రభుత్వంలో మనం చెప్పుకున్నాడు కాదు, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చెప్పింది, రైతు ఆత్మహత్యలు భారతదేశంలో అత్యధికంగా తగ్గించింది కేసీఆర్ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం అనే మాట మనం చెప్పుకున్నాడు కాదు, కేంద్రం ప్రభుత్వం పార్లమెంట్లో చెప్పిన మాట. మళ్ళీ ఒక్కసారి ఆత్మహత్యలు ఎందుకు చాలైనాయి? ఏం జరుగుతున్నది? ఇది కాలం తెచ్చిన కరువా, కాంగ్రెస్ తెచ్చిన కరువా? మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం కేసీఆర్ మీద కోపం, కేసీఆర్ ఆనవాళ్ళు ఉండొద్దనే ఒక ఆరాటం, దాంతో ఇవాళ మేడిగడ్డ కాళేశ్వరంలో 3 రిజర్వాయర్లు, 19 పంప్ హౌజులు, 3 బ్యారాజులు, 19 రిజర్వాయర్లు, అదేవిధంగా 21 పంప్ హౌజులు. ఇట్లా కాళేశ్వరం అంటే ఎక్కడో అక్కడ గోదావరిల కింద 80 మీటర్ల మీద ఉండే కాడ నుంచి హైదరాబాద్ దగ్గర, హైదరాబాద్ నెత్తి మీద కుండబెట్టినట్టు 618 మీటర్లకు పైకి. అప్పుడెప్పుడో శివుడు గంగను కిందికి దించిండట, కేసీఆర్ ఏమో గంగను పైకి తీసుకొచ్చిండు. అక్కడ 80 మీటర్ల నుంచి 618 మీటర్ల కాడికి తీసుకొచ్చి కొండపోచమ్మ సాగర్ నింపి కాళేశ్వరం అనే ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టు కట్టిండు. అందులో 3 బ్యారేజీలు ఉన్నాయి. అందులో 3 బ్యారేజీలల్లా 340 పిల్లర్లు ఉన్నాయి, 340 370 పిల్లర్లు ఉన్నాయి. అందులో ఒక్క పిల్లర్కు పర్రె పట్టింది, ఒక్కటి. దాన్ని పట్టుకొని ఎంత కథ చేసిర్రు అప్పుడు? కాంగ్రెస్ వాడేమో దున్నపోతు తినింది అంటాడు, బీజేపీ వాడేమో దుడ్డని కట్టేరా అంటాడు. ఆ పర్రెను పట్టుకొని ఇక దానికి రాహుల్ గాంధీని తెచ్చి ఎన్డీఎస్ఏనట, ఇంకోటట ఆగమేఘాల మీదకొచ్చి ఇగో ఇది చూసినారు, ఇగో ఇదే పర్రె చూసినా మొత్తం పోయింది. 1,00,000 కోట్లు ఇళ్ళకెళ్ళి పోయినాయి, పర్రెలకెళ్ళి తొరలకెళ్ళి కిందికి వీకినాయి, మొత్తం జనాన్ని ఆగం చేసి కాళేశ్వరం అంటేనే అవినీతి, ఇది అది డామ్ డూమ్ అని చెప్పి మొత్తానికి ఓట్లు దొబ్బినావు జనాలను. నువ్వు తర్వాత ఇంకా మల్లన్న పుల్లన్న ఇక ఉన్నారు కదా యూట్యూబ్లో, అందరు కలిసి మొత్తం కేసీఆర్ తిట్టుడే పనిగా పెట్టుకొని జనాల నెత్తులు పాడు చేసి, రైతుల నెత్తులు కూడా ఖరాబ్ చేసి, మొత్తానికి ఏదో జరిగినట్టు చూపెట్టి ఆయనతో ఓట్లు కొట్టుకున్నారు. మరి నేను అడుగుతున్నా ఈరోజు ఇదే మేధావులను, ఈ రాష్ట్రంలో ఉండే మీడియాను కూడా నేను అడుగుతా ఉన్నా, కాళేశ్వరంలో ఒక్క బ్యారేజీలో ఒక్క పర్రె పడితే దానికి ఇంత లొలిపెట్టిరు మీరు. మరి అలా సుంకిశాల కూలిపోతే, అక్కడ రిటైనింగ్ వాల్ కూలిపోతే ఎవ్వరు మాట్లాడరు. బీజేపీ వాడు మాట్లాడాడు, కాంగ్రెస్ వాడు కుయ్యనడు. ఎస్ఎల్బీసీలో 2.5 కిలోమీటర్ల టనెల్ కూలిపోతే ఎవరు మాట్లాడరు. మీ కాడ ఏం ప్రాజెక్ట్ అది? పెద్దవాగు ఖమ్మం దగ్గర కొట్టుకపోతే, ఆ బ్రిడ్జ్ కొట్టుకపోతే ఎవడు ఎన్డీఎస్ఏ మాట్లాడాడు, ఎవడు ఎన్డీఏ మాట్లాడాడు. చూడండి,
ఇలా రేవంత్ రెడ్డికి రక్షణ కవచంలాగా ఉన్నది ఎవరో కాదు బీజేపీ. నేనేదో ఉత్తగా చెప్తలేను ఈ మాట. లేకపోతే మేడిగడ్డల పర్రె పట్టింది అని రేవంత్ రెడ్డి అనగానే తెల్లారే వరకు వాడొచ్చి వాలిపోలే గద్దలెక్క.